హాయ్ అండి. క్యాలీఫ్లవర్ తెలుసు కదా! దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. కాకపోతే ఇది పురుగుల మందు ఎక్కువ కొడతారని, దీంట్లో పురుగులు ఉంటాయని అందరికీ భయం. ఇలా 2 చల్లనీళ్ళలో కడిగేసిన తర్వాత వేడి నీళ్ళలో ఉప్పు, పసుపు వేసి మనం ఇలా కడుక్కోవటం వల్ల ఆ పురుగులు కెమికల్స్ వల్ల మనకి ఎలాంటి హాని జరగదండి. అంతేకాదు ఉన్న పురుగులు కూడా అవి నశిస్తాయన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువగా పురుగు పడుతుందని పురుగు మందు కొట్టడం వల్ల మనకు లేని అనారోగ్యాలు వస్తాయని భయం ఉంటుంది. కానీ దానివల్ల మనం వేడి నీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసి నీళ్ళల్లో కడగటం వల్ల మనకు ఎలాంటి హాని జరగదండి. కాకపోతే దీంట్లో మాత్రం చాలా ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు ఉన్నాయండి. ఏంటంటే క్యాన్సర్ని నివారిస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి గర్భిణీ స్త్రీలు తినటం వల్ల వాళ్ళకి లాస్ట్ ప్రసవం సమయంలో కాన్పు సుఖంగా జరుగుతుందంటండి. అంతేకాదు రొమ్ము క్యాన్సర్ను నివారించబడుతుందండి. పురుషుల్లో అయితే ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ నివారించబడుతుంది. ఇంకా అంతేకాదండి, షుగర్, బీపీ, హార్ట్ పేషెంట్లు దీన్ని సన్నగా తరిగి రైస్లో 1 కప్పు రైస్లో 2 కప్పుల ఈ క్యాలీఫ్లవర్ తరుగుని తీసుకొని పోపు పెట్టి తినటం వల్ల షుగర్, బీపీ, హార్ట్ని కూడా కంట్రోల్ చేస్తుందంటండి. అంతేకాదండి, పిల్లల్లో పెరుగుదల కూడా మంచిగా ఉంటుందంటండి. ఇంకా చెప్పాలంటే ఇది మలబద్ధకాన్ని నివారిస్తుందండి, జీర్ణశక్తిని పెంచుతుంది, హెయిర్ బాగా పెరుగుతుంది. దీన్ని చాలా రకాలుగా చేయొచ్చండి. మనము తినే ఆయిల్లో బాగా వేపుళ్ళు తినే వాటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయండి. కానీ ఇలాగా క్యాబేజీ, క్యాలీఫ్లవరు మనకు ప్రకృతికి సంబంధించిన వెజిటబుల్స్ వల్ల చాలా ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయండి. ఎందుకంటే పిల్లలు కూడా ఈ రోజుల్లో ఎక్కువగా మనం ఏది చేస్తే ఆ స్టైల్లోనే వాళ్ళు వెళ్తారు. కానీ ఇవి ఔషధ గుణాలున్న ఏదైనా సరే మంచి వెజిటబుల్ని మనం అన్నీ తెలుసుకొని వాటిని వండి పెట్టడం వల్ల పిల్లల ఆరోగ్యంతో పాటు వాళ్ళ లైఫ్లో కూడా వాటికి అలవాటు పడతారండి. బర్గర్, పిజ్జా అలాంటివి ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తినటం వల్ల ఎన్నో తెలియని వైట్ కొలెస్ట్రాల్ అలాంటివి పెరిగి ఊబకాయం కూడా వస్తుందండి. అలా ఊబకాయం కూడా నివారించాలంటే 1 కప్పు రైసు లేదా 2 పులకాల్లో సన్నగా తరిగి ఒక నిమ్మకాయ పిండి, నానబెట్టిన బఠానీ లేదా ఇంకా శనగలు లాంటివి కలిపి నైట్ పూట తినటం వల్ల ఊబకాయాన్ని కూడా నివారిస్తుందండి. ఇంకా పీసీఓడిని కూడా నివారిస్తుందండి. నెలసరి వచ్చే వాటిల్లో ఋతుస్రావంలో కూడా వచ్చే సమస్యలను కూడా నివారిస్తుందంటండి. చిన్నపిల్లల నుంచే మనం ఇలాంటివన్నీ పెట్టడం వల్ల రానున్న రోజుల్లో అప్పటికప్పుడుకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా నివారించినట్లేనండి. ఎందుకంటే మనం కాస్ట్ పెట్టి బయట తినే ఫుడ్లో ఏది కూడా ఆరోగ్యకరమైనది కాదండి. తక్కువ ఆయిల్ వేసి ఇలాగ చాలా ఔషధ గుణాలున్న వెజిటబుల్స్ని పిల్లలకు పెడదాము, ఇంట్లో అందరికీ పెడదాము, మన ఇంటి ఆరోగ్యాన్ని కాపాడుదామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.